ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ప్రస్తుత దర్శన పరిస్థితులు, ఈరోజు ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇంకా సర్వదర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా నడకదారి టైమింగ్స్, ఇంకా తిరుమల వాతావరణం, అలాగే నిన్నటి రోజు వీడియోలోని కొన్ని కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే నిన్నటి రోజు దర్శనం పరిస్థితులను కూడా తెలియజేస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఈరోజు స్వామివారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 59,868 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 23,935 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,91,00,000 రూపాయలు స్వామివారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజు ఎలాంటి టోకెన్స్ మరియు దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటలలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంటలో దర్శనమైనది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనదండి. ప్రస్తుతం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్స్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 14 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 14 గంటల నుంచి 16 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి దర్శనం వెళ్ళే భక్తులకు కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తానండి. ఎస్ఎస్డి అండ్ డిడి డిసెంబర్ 22న రద్దు చేయబడ్డాయి. అంటే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు నడిచి వెళ్లే దివ్య దర్శనం టోకెన్స్ ఈ రోజు దర్శనం చేసుకోవడానికి ఇవ్వరండి. కాబట్టి ఈరోజు దర్శనం చేసుకోవాలి అనుకునేవారు నేరుగా తిరుమలలోని కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఈరోజు సర్వదర్శనానికి అంటే ఫ్రీ దర్శనం 22వ తేదీ మధ్యాహ్నం 1 లేదా 2 గంటల వరకు మాత్రమే క్యూ లైన్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతించరండి. టోకెన్స్ లేని దర్శనం మరియు కాలినడక దర్శనాలైతే డిసెంబర్ 22 నుంచి జనవరి 1వ తేదీ వరకు రద్దు చేశారు. 21వ తేదీన సాయంత్రం నుంచి తిరుపతిలో 9 ప్రాంతాలలో ఇచ్చే టికెట్స్ కౌంటర్ వద్ద రష్ ఎక్కువగా ఉండడం వలన 21వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ టికెట్స్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు దర్శనం చేసుకోవడానికి మాత్రమే ఇస్తున్నారు. ఈరోజు ఉదయం 7 గంటలకైతే 23వ తేదీన దర్శనం టికెట్స్ 42,350 టికెట్స్ కోటా అయిపోయి 24వ తేదీ 42,350 టికెట్స్ కూడా అయిపోయి 25వ తేదీ టోకెన్స్ ఇస్తున్నారు. అంటే 22న ఉదయం 7 గంటలకు టోకెన్ తీసుకుంటే 25వ తేదీ దర్శనం అవుతుందన్నమాట. అంటే వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇంకా ఈరోజైతే టికెట్స్ కౌంటర్ వద్ద రష్ ఎక్కువగా ఉంది. మన ఫ్యామిలీ మెంబర్స్ టికెట్ తీసుకున్న వారు కూడా కామెంట్ చేశారు, మీరు చూడొచ్చు. సర్వదర్శనం టోకెన్ 25కి వచ్చింది, మేము 23న వెళ్ళొచ్చా క్యూ లైన్లోకి అని కూడా కామెంట్ చేశారు. మీరు తీసుకున్న టికెట్స్లోని డేట్ మరియు టైం 1 గంట లేదా 2 గంటల ముందు మాత్రమే కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. ఈ టికెట్ తీసుకోవడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఆధార్ కార్డ్ లేకపోతే టికెట్ ఇవ్వరు, దర్శనం కూడా ఉండదు. ఈ 10 రోజుల్లో ఎలాంటి దర్శన టికెట్ లేకుండా చిన్నపిల్లలు మరియు సీనియర్ సిటిజన్లు ఎవరైనా విఐపీ లెటర్ దర్శనాలు అన్నీ రద్దు చేశారండి. ఈ 10 రోజుల్లో భక్తులు తమ దర్శన స్లాట్కు 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు అనుమతించబడతారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు టికెట్ లేకుండా రూమ్స్ కూడా ఇవ్వరు. తిరుమల అంగప్రదర్శన టోకెన్లు మార్చి
మార్చి నెల 2024 తిరుమల అంగప్రదర్శన టోకెన్లను బుకింగ్ కోసం డిసెంబర్ 23వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్ రూమ్స్ మరియు దర్శనం టికెట్లు విడుదల. శ్రీవాణి ట్రస్ట్ డోనార్కు ఆన్లైన్ రూమ్స్కు మరియు దర్శనం టికెట్స్ మార్చి నెల కోటాను డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇక 300 రూపాయల టికెట్స్ విడుదల ఎప్పుడో తెలుసుకుందాం. మార్చి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ను డిసెంబర్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే తిరుపతి మరియు తిరుమల మార్చ్ ఆన్లైన్ నెల రూమ్ కోటాను కూడా డిసెంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. పై టికెట్స్ మరియు రూమ్స్ మరియు సేవలను బుక్ చేసుకోవాలి అనుకుంటే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోండి. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ttddevastanams.ap.gov.in. మన ఛానల్లోని నిన్నటి వీడియోలోని కామెంట్ల రూపంలో శ్రీవారి భక్తులు అడిగిన వాటికి సమాధానాలు తెలుసుకుందాం. ఈరోజు వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు కూడా తెలియజేస్తాను. ఈరోజు మొదటి కామెంట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మ్యామ్. మేము 28th నైట్కి తిరుపతికి రీచ్ అవుతాము. 29th మా పాపకి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. 30th దర్శనం కావాలి అంటే ఎప్పుడు తీసుకోవాలి మ్యామ్, ప్లీజ్ రిప్లై మీ. 22వ తేదీ మధ్యాహ్నం నుంచి 4,23,500 టోకెన్స్ ఇస్తారు. పై టోకెన్స్ 10 రోజులకు కలిపి అంటే డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు దర్శనం అయ్యేలా ఇవ్వనున్నారు. పై టోకెన్స్ అయిన తర్వాత మరలా జనవరి 2 తేదీ మాత్రమే నుంచి టోకెన్స్ అయితే ఇవ్వనున్నారండి. ఇక 4,23,500 టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది కరెక్ట్గా చెప్పలేము, రష్ని బట్టి ఉంటుందండి. ఒకవేళ మీరు 38న దర్శనానికి వెళ్ళాలి అంటే ముందు 2-3 రోజుల ముందు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు డిసెంబర్ 28న నైట్ తిరుపతి వస్తే ఆ రోజు టికెట్స్ తీసుకోండి, లేదా 28న రోజుకి దర్శనం టికెట్స్ ఎప్పుడు ఇస్తున్నారో తెలుసుకోండి. దానిని బట్టి మీరు ఎప్పుడు టికెట్స్ తీసుకోవాలో అర్థమవుతుంది. లేదా 2 రోజుల ముందు కామెంట్ చేయండి. టోకెన్స్ ఏ రోజుకి ఇస్తున్నారో కూడా కొంచెం తెలియజేస్తాను. దానిని బట్టి మీరు టికెట్స్ అయితే తీసుకోవచ్చు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీలోపు వచ్చే శ్రీవారి భక్తులు, దర్శనానికి వచ్చే భక్తులు టోకెన్స్ ఉన్నాయా లేదా ముందుగా తెలుసుకోండి. టోకెన్స్ అందుబాటులో ఉంటేనే తిరుమలకు వెళ్ళండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము 23rd ఎర్లీ మార్నింగ్ 2కి బస్ స్టాప్కి వస్తాము. అప్పుడు వెళ్తే సర్వదర్శనం టోకెన్స్ ఇస్తారా లేకుంటే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్స్ ఇస్తారా చెప్పండి. ఏ టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలో చెప్పండి. డిసెంబర్ 22 మధ్యాహ్నం 2 నుంచి ఇచ్చే టోకెన్స్ అన్ని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్స్ మాత్రమే. ఈ 10 రోజులు వేరే ఏ టికెట్స్ అయితే ఇవ్వరు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం ఎస్ఎస్టీ స్లాట్ టోకెన్స్. నెక్స్ట్ కామెంట్, మేడం ఎస్ఎస్టీ స్లాట్ టుడే 6 PM రిపోర్టింగ్ వచ్చింది. మేము ఈవినింగ్ 3కి క్యూ లైన్లో వెళ్ళొచ్చా, అలో చేస్తారా? ఎస్ఎస్టీ టోకెన్స్లలో సాయంత్రం 6 గంటలకు ఉంటే మీరు మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తే దర్శనానికైతే పంపుతారు. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. టోకెన్స్ ఇస్తారా ఇవ్వరా? 22న మెట్ల దారిలో వెళ్తాము. వెరీ గుడ్ మార్నింగ్ అంజలి గారు. టీటీడీ వారు సోమవారం అనౌన్స్ చేసిన దాని ప్రకారం 22న దర్శనం చేసుకోవడానికి వెళ్ళే వారికి ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు నడిచి వెళ్ళే వారికి దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఇవ్వరు. కాబట్టి డిసెంబర్ 22న శుక్రవారం రోజు దర్శనానికి వెళ్ళేవారు ఎలాంటి టోకెన్స్ లేని సర్వదర్శనానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, ఆర్జిత సేవా దర్శనం అంటే ఏమిటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ఆ టికెట్స్ ఎలా చూపించాలి తిరుమలలో. ఆర్జిత సేవలు అంటే అమౌంట్ చెల్లించి సేవలో పాల్గొనవచ్చు. అలాగే స్వామివారిని కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఆర్జిత సేవలో కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు అనేటివి ఉంటాయి. సేవలో పాల్గొన్న తర్వాత స్వామివారి దర్శనం ఉంటుంది. టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. అలాగే టికెట్స్ ప్రింట్ తీసుకొని టికెట్లో ఎక్కడికి వెళ్ళాలి అని ఉంటుంది. అక్కడ ఉన్న క్యూ లైన్ దగ్గరకు వెళ్ళి టికెట్ చూపించి క్యూ లైన్లో వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టికెట్లో రిపోర్టింగ్ టైం, అలాగే మీరు బుక్ చేసుకున్న డేట్ కూడా ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న డేట్కి అలాగే రిపోర్టింగ్ టైంకి క్యూ లైన్లో ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం 22న ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు అంటున్నారు. హెల్ప్ లైన్కి వేస్తే ప్లీజ్ రిప్లై. 22 మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్వదర్శనం టికెట్స్ ఇస్తారు. 22న మధ్యాహ్నం
2 గంటల నుంచి సర్వదర్శనం టికెట్స్ ఇస్తారు. అవి 23న దర్శనం అయ్యేలా టికెట్స్ ఇస్తారు. కానీ మీరు 22న దర్శనం అవ్వాలి అనుకుంటే ఆ రోజుకి ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ అయితే ఇవ్వరు అని గమనించగలరు. హెల్ప్ లైన్లో వారు చెప్పినవి 22న మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చే టోకెన్స్ గురించి చెప్పి ఉంటారు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం కాలినడకన 24 అవర్స్ ఓపెన్ ఉంటుందా? అలిపిరి దారిలో ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. శ్రీవారి మెట్టు అయితే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. అలాగే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై కూడా ఇచ్చాను. ఇంకా మీకు ఎలాంటి సందేహమైనా ఉన్నా కామెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కామెంట్ చేయండి. టెలిగ్రామ్ లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీ సందేహం ఉంటే మెసేజ్ అయితే చేయండి. ఈ వీడియోని అందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.